వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటితో పాటు అవుట్డోర్ పనిచేసేవాళ్ళు, అంటే మన ఉపాధి హామీ కూలీలు, ఇట్లాంటి వాళ్ళకు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో లక్షణాలు ఏంటంటే కడుపులో వికారించినట్టు ఉండడము, తల బరువుగా ఉండడము, లేకుంటే వామిటింగ్స్ కావడము, ఇలాంటివి ఏమన్నా మనం నోటీస్ చేసినట్టయితే ఆ మనిషిని వెంటనే ఎండలోంచి చల్లని ప్రదేశానికి మార్చాలి. ప్లస్ వీలున్నంత వరకు మనము మార్నింగ్ 10-11 గంటల లోపల మన పనులన్నీ ముగించుకొని ఎండ తీవ్రత పెరగకముందే ఇంటికి చేరుకునేటట్టు ప్లాన్ చేయాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఎండలోకి పోయేటప్పుడు ఏదన్నా గొడుగు కానీ ఇట్లాంటివి అత్యవసరమైతే పోవాలి, పోయినప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. మనకు దాహం అనిపించినప్పుడల్లా కొద్దిగా నీరు తాగేటట్టు వాటర్ అందుబాటులో పెట్టుకోవాలి. తర్వాత మజ్జిగ ఇట్లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనపడినట్లయితే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే తీసుకెళ్ళాలి. మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యంగా ఈ ఎండ వేడికి గురై వచ్చే వాళ్ళ కోసమని 2 బెడ్లు పై అధికారుల ఆదేశం మేరకు మనం కేటాయించున్నాము. సో వాళ్ళు రాగానే వాళ్ళకు ఫ్లూయిడ్స్ అయితేనేమి, లేకపోతే ఆక్సిజన్ సదుపాయం అయితేనేమి, లేకపోతే ఇతర ఎమర్జెన్సీ సేవలన్నీ అందించడానికి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సదుపాయం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? చిన్నపిల్లల్లో మనము ఎక్కువ జాగ్రత్తలు అంటే ఇంకా వాళ్ళను ఎక్కువ వేడి ఉండే సమయంలో బయటికి తీసుకెళ్లకుండా ఉండడము. ఇంకా స్కూల్ పిల్లోళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు సెలవులు కాబట్టి వాళ్ళు ఆటలు ఆడుకోవడానికి ఎండలో తిరుగుతూ ఉంటారు. మనము గమనిస్తూ ఉంటాము. వాళ్ళే ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తూ ఉంటారు. పిల్లోనికి తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళని మనం కన్నా అడిగితే వాళ్ళు చెప్తారు నిన్నంతా ఎండలో ఆడుకున్నాడు అని చెప్పేసి. సో వాళ్ళ ఆట సమయాన్ని పేరెంట్స్ కొద్దిగా గమనించి మార్నింగ్ ఎండ తీవ్రత ఎక్కువ అయ్యే లోపల వాళ్ళని ఇంట్లోకి వచ్చేటట్టు, తర్వాత సాయంకాలం వేళల్లో కొంచెం చల్లబడిన తర్వాత వాళ్ళు ఆటలాడుకునేటట్టు ఇట్లాంటివి చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రూట్స్ మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అవి ఎటువంటి మామిడి పండ్లు తీసుకోవడం ఆరోగ్యకరం సార్? ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మందులతో మాగినట్టుగా ఉన్నాయి. దీనిపైన మీ సలహాలు సూచనలు చెప్పండి. రసాయనాలు వలన పండించిన మామిడి పండ్లు మనము తినడం వలన అనారోగ్యానికి గురవుతాం ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మనము ఇంకా మార్కెట్లో దొరికే పండ్లన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి మనము వాటిని శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టి తినడం కానీ, లేకపోతే ఏమైనా వెనగార్ ఇట్లాంటివి వాడి శుభ్రం చేసి తినడం కానీ, ఇట్లాంటివి చేయడం వల్ల కొంతవరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఇదేంటంటే మనం ఈ రసాయనాలు వాడి మాగబెట్టడం ఇట్లాంటి వల్ల మనం తగ్గించాలి. అది మన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు చూసుకుంటారు దాని గురించి. అంటే ఎలా తెలుసుకోవచ్చు సార్? సహజంగా మాగినవే లేదా ఇవి రసాయనాల ద్వారా మాగినవి అని ఫ్రూట్స్ని ఎలా తెలుసుకోవచ్చు? వాటి రంగు, సహజంగా మాగిన వాటికి రంగులో తేడా ఉంటుంది. రంగును బట్టి మనం తెలుసుకోవచ్చు. దానికి మించి పెద్దగా మనం గుర్తుపట్టలేము. థ్యాంక్ యూ సార్.